హలో గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ 7 ఆఫ్ అవర్ సంక్రాంతి సిరీస్. నేను లేవగానే మా ఇంటి ముందు ముసలి వాళ్ళందరూ వాటర్ కోసం కొట్టుకుంటున్నారనమాట. అది తెలిసిందే. అండ్ టిఫిన్ కోసం టౌన్కి వెళ్ళి వచ్చి స్నానం చేసి టెర్రస్ ఎక్కేసి రెడీ అయిపోయి టిఫిన్ కూడా మమ్మీ తినిపించేశారు. అండ్ దెన్ మా పాత ఇంటికి వెళ్ళాము. నిన్న మేమందరం కలిసి ఈ ఇల్లుని క్లీన్ చేసిన ఉండే, మీకు గుర్తుందో లేదో. అండ్ దెన్ నా అవుట్ఫిట్ చాలా బాగుంది, పిక్స్ చాలా బాగా వచ్చాయి. నేను అవన్నీ పోస్ట్ చేస్తా. మా అమ్మమ్మ అయితే ఇంకా పసుబొట్లు పేరంటాలు ఇచ్చుకునే ప్రాసెస్లో ఉన్నారు. ఇల్లు ఎలా ఉన్నా సరే ఇది మన ఇల్లే. సో అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఊర్లో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది చాలా చిన్న టెంపుల్, బట్ చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అనమాట. మొత్తం పొలం మధ్యలో ఊరు మొత్తం కొలిచే ఒక్క దేవత అనమాట. అండ్ మా ఇంటి దేవుడు సింహాద్రప్పన్న స్వామి. ఆఫ్టర్నూన్ 3 o'clockకి దేవుడిని దించుతామన్నారని చెప్పి మేము ప్రశాంతంగా గుడికి వెళ్తే వచ్చేలోపే వాళ్ళు కంప్లీట్ చేసేసారనమాట. అండ్ మా మమ్మీ ఆ ప్రాసెస్ చూడడానికి 10 years తర్వాత వచ్చింది. బట్ మా మమ్మీ మిస్ అయ్యారు, చూడలేకపోయారు. వాళ్ళు చెప్పింది ఒక టైంకి, చేసింది ఒక టైంకి. సో మేము మిస్ అయ్యామని బాధపడ్డే లోపే దేవుడు ఏది చేసిన ఒక కారణం ఉంటుంది అంటారు కదా. అందరితో కలిపి రష్లో కట్టేయకుండా మా మువ్వలు మేము తీసుకెళ్ళి సపరేట్గా నీట్గా ప్రశాంతంగా కట్టుకున్నాం అనమాట. భగవంతుడికి ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి మేము మువ్వలు కడతాం అనమాట సింహాద్రప్పన్నకి. కనుమ రోజు వేసుకోవాల్సిన బట్టలన్నీ సంక్రాంతి రోజు దేవుడి దగ్గర పెడతామన్నమాట. ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి కంప్లీట్గా భోజనాలు చేసేసుకున్నాం. అండ్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఎందుకు ఏదో ఒకటి తగిలించుకొని బ్లడ్ తెచ్చుకుంటా, అది అలవాటే. అండ్ ప్రశాంతంగా ఈవినింగ్ చల్ల గాలిలో అక్కడున్న తోటలకి వెళ్ళాను. పిక్స్ మాత్రం మస్తు వచ్చాయి గైస్. నాకు ఈ బీచ్లు, గాలి, నేచర్లు చాలా చాలా ఇష్టం అనమాట. ఇలాంటి ఓపెన్ ప్లేసెస్. అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసాం ఉన్న 2 days. మా ఫ్యామిలీ అందరం కలిపి ఈవినింగ్ ఫోటోషూట్కి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి ఎప్పటిలాగే నైట్ దేవుడి ఇంటి దగ్గర అన్నం వండుకొని తినేసామన్నమాట. కజిన్స్ అందరూ వచ్చారు. ఏది ఏమైనా 2027 ఈ పండగ మొత్తం మేమే జరుపుతామని చెప్పి బాధ్యత తీసుకొని మా పేర్లు కూడా ఇచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ మనదే. ఊర్లో ప్రోగ్రామ్స్ కామనే, ఇంకా అవి చూసి ఈ డే ఇలా అయిపోయిందనమాట.